అమ్మ నేను పోతున్ననే నాతోని మాట్లాడవేమమ్మా, అయ్యా నేను పోతున్ననే నన్ను పలకరించవేమయ్యా, ఒక్కగానొక్క కొడుకుని ఎన్నో మొక్కులకు ఉడితిని, బాధలన్నీ మీరు వడితీరి బంగారమూలే నన్ను చూస్తీరి, మన బాధలన్నీ అయ్యప్పకు చెప్పాడవి దారిన నడిచిపోతున్నానమ్మా, నేను పోతున్నా అయ్యప్ప స్వామి భక్త బృందం వెంట ఉచిత పాదయాత్ర మీది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మా మహాపాదయాత్ర ఈరోజు 17వ రోజు చేరుకొని కర్ణాటక బార్డర్కి చేరుకున్నాం స్వామి. ఇక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ఈ బార్డర్ దగ్గర బయలుదేరాం స్వామి. అందరూ మంచిగా నడుస్తున్నారు స్వామి. ఆ యాత్ర చాలా బాగా జరుగుతుంది. అందరి సహకారంతో మేము యాత్ర ఎంతో గొప్పగా చేస్తున్నాం స్వామి. ఎటువంటి అవరోధాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అన్ని పూటలు అన్ని వేళలా మేము సహాయపడుతూ, వాళ్ళు మాకు సహాయపడుతూ ఈ యాత్ర చాలా దిగ్విజయంగా నడిపిస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఓం శ్రీ స్వామి. శబరిమల మహాపవిత్ర పాదయాత్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ముగించుకొని ఇవాళ కర్ణాటక 3వ రాష్ట్రంలో అడుగుపెట్టినాం స్వామి. మాతో పాటు 540 మంది స్వాములు గురుస్వాములకి ఎంతో అనుకూలంగా ఉంటూ చెప్పినట్టు వింటూ సహకరిస్తున్నారు స్వామి. వాళ్ళందరి సహకారంతోనే ఈ యాత్ర ఇంత సజావుగా కొనసాగుతున్నాం. మేము బయలుదేరే ముందు ఎంతోమందికి ఎంతో సందేశాలు వచ్చినాయి. ఇంత పెద్ద ట్రూపు వీళ్ళు ఎలా తీస్తారు, వీళ్ళతో ఏమవుతుంది, 100-150 మందినే ఎవరు మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం, మాతో కాలే ఫుడ్ కాడ కానీ అకామిడేషన్ కానీ అని అనుకున్న వాళ్ళకి ఇది నిదర్శనం. మా భక్తి, మా ముగ్గురి సంకల్పం, ఆ అయ్యప్ప ఆశీర్వాదం ఈ పాదయాత్రలో ఉన్నదని నిరూపించడానికి ఈ 540 మంది స్వాములకి ఎక్కడ భోజనం కానీ వసతి కానీ హాల్ట్లు లేని జాగాలో కూడా వాళ్ళకి హాల్ట్ అక్కడక్కడ అరేంజ్ అవుతుందంటే ఆయన ఎంత కృప కటాక్షాలు మాతో ఉన్నాయో ఇది నిదర్శనం స్వామి. ఈ 500 కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం మేము, ఇంకొక 500 వచ్చినా తట్టుకునే శక్తి ఆ భగవంతుడు మాకు ఇచ్చిండు. తప్పకుండా ఇంకా దీనికంటే మెరుగైన సేవలు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. ఎక్కడ ఏమి లోటు కాకుండా అన్ని విధాల వాళ్ళని చూసుకుంటామని మేము చెప్తున్నాం స్వామి. ఈ యాత్ర ఫ్రీగా తీయడమే కాదు, వాళ్ళని ఫ్రీగా తీసుకుపోవడం ఇంకొక ఛాలెంజింగ్. ఇది అంతా ఫైనాన్షియల్గా డబ్బుతో కూడుకున్నది స్వామి. ప్రతి రూపాయి ఈ యాత్రకి ఖర్చు పెట్టిన ప్రతి దాతకి వాళ్ళకి నా పెద్ద నమస్కారం. వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయితోనే ఇంత పెద్ద యాత్ర ఇంత ఫ్రీగా సజావుగా కొనసాగిస్తున్నాము. మా జోబులో రూపాయి లేకున్నా అయ్యప్ప నువ్వే దిక్కంటే ఎవరో ఒకరు ముందుకు వచ్చి మేమున్నాం మీతో పాటు అని వాళ్ళు అప్పటికప్పుడు సహాయం చేయడం ఎన్నో ఈ యాత్రలో జరిగినాయి. అట్లాంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఎలాగో సజావుగా సాగిందో ఆ అయ్యప్ప మాతో పాటు ఉన్నాడు. ఆయననే నడిపిస్తాడు, ఆయననే అన్నీ చూసుకుంటాడు. మా అండ దండ మొత్తం ఆ అయ్యప్పనే. ఆయన మీద భారం వేసే మేము ముందుకు అడుగు వేసినాం. ఇక ముందు కూడా ఆయన ఈ 2 రాష్ట్రాలు దాటించి ఆయన కొండ ఎక్కుతామని ఆశిస్తున్నాం స్వామి. మా అందరి కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, గురువుల ఆశీర్వాదంతో ఈ యాత్ర ఇంత సజావుగా సాగుతుందని చెప్తున్నా. స్వామి స్వామి శరణమయ్యప్ప. సికింద్రాబాద్ నుండి అక్టోబర్ 24 తారీఖున బయలుదేరిన శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం వారి పాదయాత్ర ఈరోజు 2 రాష్ట్రాలు దాటుకొని 3వ రాష్ట్రం చేరుకున్నాం స్వామి. ఇవాళ మనం కర్ణాటక ఎంటర్ అవుతున్నాము. ఇంకొక తమిళనాడు దాటి కేరళ వైపుగా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ అనుకున్నట్లు మన గురుస్వామి వాళ్ళందరూ 300 నుంచి 500 మంది అని అనుకున్న స్వాములు ఈరోజు 500 దాకా రీచ్ అయ్యారు. దీనికి గురుస్వాములు కష్టం చాలా ఎంతో ఉన్నది. నిజంగా ఈ యాత్ర మేము ఈ 500 మెంబర్స్ తోటి ఎలా చేస్తామని చాలా భయం అయితే ఉండే మాలో.
కానీ ఇవాళకి 16 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి స్వామిని పేరు పేరున పలికి ఏదైనా కష్టం ఉన్నా ఏదున్నా మేము గురుస్వాముల ద్వారా తీసుకెళ్ళి వాళ్ళతో అన్నీ పరిష్కారం చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా కొత్త కొత్త ఆలోచనతో గురుస్వాములు అయితే వస్తున్నారు. ఇప్పుడు పాదయాత్ర వచ్చిన ఈ 500 పైచిలుకు స్వాముల కోరికలన్నీ ఆ అయ్యప్ప విని వాళ్ళ కోరికలన్నీ తీర్చాలని ఆ అయ్యప్ప స్వామికి ప్రార్థిస్తున్నాను. స్వామియే స్వామియే స్వామి శరణం స్వామి. గత నెల 24వ తేదీన మేము సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరి ఈ రోజుకి 17వ రోజు స్వామి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 రాష్ట్రాలు. ఇప్పుడు 3వ రాష్ట్రం స్టార్ట్ అవుతున్నాం స్వామి. మాకు ఇప్పటివరకు గురుస్వాములు ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండి ఆటల విషయంలో కానీ, భిక్ష విషయంలో కానీ, అల్పాహారం విషయంలో కానీ వారు తిండి మానేసి కూడా ముందుకెళ్ళి ఆటలు చూస్తున్నారు స్వామి. ఎంత ఇబ్బంది కలిగినా కానీ ఎక్కడైనా ఒక దగ్గర వసతి దొరికేలాగా మాకు సహాయ సహకారాలు చేసి అందరు స్వాములకు ఇబ్బంది కలగకుండా టెంట్లు వేసి ప్రతి జాగాలో సహాయపడుతున్నారు స్వామి. వారి నిద్రాహారాలు మానేసి కూడా స్వాములను ఇంతమందిని తీసుకొచ్చాము. బాధ్యతగా ఈ యాత్ర వారితో మంచిగా చేయించి ఇచ్చేయాలని ప్రతి ఒక్క స్వామికి మంచి ఇంప్రెషన్ రావాలి, ప్రతి స్వామి మారిపోవాలి, వారికి సంతోషంగా ఉండి యాత్ర చేసిన ఫలితం ఎలా ఉందో తర్వాత మేము తెలుసుకుంటాం స్వామి. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ యాత్ర విజయవంతంగా జరిగింది స్వామి. ఇక ముందు కూడా మాకు ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 బార్డర్లు కూడా మాకు అన్ని అనుకూలంగా సహకరించి వెదర్ కూడా మాకు సహకరిస్తే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మాకు ఉన్నదని అనుకుంటాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఈరోజు స్వామి 17వ రోజు. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినాం స్వామి. కర్ణాటక బార్డర్ దాటినాం స్వామి. ఇప్పుడే వరాలకొండ రోడ్లో పోతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప.